ఇలా చూడు, ఆ వీడియోని అడ్డం పెట్టుకుని వాళ్ళు నిన్నేం చేయలేరు. నేను మా నాన్నతో మాట్లాడతాను. ఆయన ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు. హ్యావ్ సమ్ పేషెన్స్. ఒకటి, ఆ వీడియో గురించి భయం. రెండోది, వాళ్ళు నన్ను ఎగ్జామ్లో కూర్చొనివ్వరని భయం. ఐ డోంట్ నో హౌ విల్ టెల్ మమ్మీ అండ్ అన్నయ్య. హౌ విల్ దే రియాక్ట్? ఎవ్వరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విల్ సార్ట్ దిస్ అవుట్. ట్రస్ట్ మీ. I trust you with my life. ఆ అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. ఇంకిప్పుడు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అందరూ గుర్తుకొచ్చేస్తారు. ఏం పోరి, మళ్ళీ పారిపోవాలని చూసావనుకో, ఒక్క బటన్ నొక్కుతాం, నీ ఫస్ట్ నైట్ వీడియో మొత్తం మీడియాలో వస్తుంది. ఎలాగో మొదటి రాత్రి అయిపోయింది కదా, పెళ్లి కూతురులాగా అణిగిమణిగుండవు. అర్థమైందా? సార్, సుమిత్రా రాయ్ గారి విసైరా రిపోర్ట్స్ చాలా క్రూషియల్ సార్. వాటి ద్వారా మనం డాక్టర్ చేతన్ ఎక్స్పోజ్ చేయొచ్చు. నేను అర్థం చేసుకోగలను. మీరు జర్నలిస్ట్గా కాకుండా ఈ కేసుని పర్సనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. కానీ విసైరా రిపోర్ట్స్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. కాబట్టి అన్ని రిపోర్ట్స్ వచ్చేంత వరకు మీరు డాక్టర్ చేతన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి. మనం విసైరా ఎగ్జామిన్ చేస్తున్నామని ఎవరితో డిస్కస్ కూడా చేయకండి. డాక్టర్ నన్నే కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. డాక్టర్ నన్నే గారికి ఇంకో గ్లాస్ చల్లటి మజ్జిగివ్వండి. ఇదిగో మజ్జిగ, గిటుక్కనే తాగాయి. నేనింక తాగలేను. నా సైజ్ చూసావా? ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? డాక్టర్ నన్హేని. నువ్వేమైనా తోపువా నన్హే? నేను దాసును కూడా దాసు అనే పిలుస్తాను. ఎప్పుడు చెప్ప ఏడవకు నన్హే, తాగు, బలం వస్తుంది. తాగు 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 తాగరా, తాగు, ఇప్పుడు తాగరా. నన్హే కాసేపటి క్రితమే అక్తర్కి తన సైజ్ చిన్నదని చెప్తున్నాడు. అన్నా వీడు చిన్న పాకెట్లో పెద్ద బాంబు లాంటివాడు. కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నాడు చూడండి. ఈ బోసడికే గాన్ని డాక్టర్ నన్హేన్ చేసింది నేను. కానీ ఈరోజు వీడే సొంతంగా కంపెనీ పెట్టి నాకే వెన్నుపోటు పడవాలని చూశాడు ఈ పొట్టి నా కొడుకు. అమ్మాయిల్ని కుర్చీలో ఎలా కూర్చోబెట్టాలో నాకు కూడా చూపించు. నిలబడు, కుర్చీ మీద నిలబడు. రే అక్తారి, వీడు చెప్పాడు కదా వీడి సైజ్ చిన్నదని. నువ్వేమో అంత మజ్జిగ తాగించి నింపేశావు.
వీడిని లాక్కుపోయి బయటపడేయండి, లేదంటే వీడికి గేదెలకు వేసే ఇంజెక్షన్ వేసేస్తాను. ఈ నా కొడుకు పాలివ్వడం మొదలు పెడతాడు. తీసుకెళ్ళు. So may I come in? Yes, come in. Thank you. సార్, ఈ ఫోన్ నుండే విద్యారాయ్ అలాగే ఎంతో మంది ఇన్నోసెంట్ పిల్లలకు బ్లాక్మెయిలింగ్ ఈమెయిల్స్ పంపేవాళ్ళు. ఈ స్టూడెంట్స్ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు, అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు, అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. సార్, ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే హీ వాజ్ లిటరలీ క్రష్డ్ బై ద ట్యాంకర్ ఆన్ ద రోడ్ అండ్ లెఫ్ట్ దేర్ టు డై. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్యరాయ్ వెతికి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case. Anuradha, go ahead. జై హింద్ సార్. చూడమ్మా, నువ్వే చెప్పు, ఇప్పుడేం చేయాలో. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను పెన్ డ్రైవ్ ని రాహుల్కి రాహుల్ని ఈ యదవనా కొడుకు చంపేశాడు. రాయ్ సోను, ఒక పని చేయి, వెళ్ళి వీళ్ళ అన్నని కూడా చంపేయి. ఒక హత్య చేసిన, 2 హత్యలు చేసిన శిక్ష అయితే ఒకటే కదా. అలాగే కిందేమన్నా నీకు మంట పుట్టిందా ఏంటి? పాపేదో చెప్తోంది కదా, ముందది విను. నువ్వు చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. అది వీడియో నా ల్యాప్టాప్ లో ఉంది. ఇప్పుడు నీ కింద పెడుతున్న మంట తగ్గిందా? పాప చెప్తోంది కదా వీడియో తన ల్యాప్టాప్ లో ఉందని. వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని రారా, బట్టే బాగా. అలాగే అన్న. చూడు పోరి, ఈ నా కొడుకు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా. పెట్టడులే అమ్మా, వెరీ గుడ్. నేను వెళ్ళి చూసొస్తా ఆ నా కొడుకు వెళ్ళాడో లేదో. నువ్వు ప్రశాంతంగా తినమ్మా. అది రూమ్ లో లైట్ కూడా లేదు. ఎంసీపీ కూడా ఎవరో డౌన్ చేస్తున్నారు. ఇటు చూడు, ఇది పట్టుకో. నేను చెప్పేంత వరకు రాకు, ఇక్కడే ఉండు. ఆచాన్ చేయరా. అలాగే